ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే వారం యొక్క ఫలితం కూడా ఉంటుందా? మనకి ఆదివారం నుంచి శనివారం వరకు పుట్టినటువంటి వారికి ఆ వారం ఆదివారం పుడితే ఒక తత్వము, శనివారం పుడితే ఒక తత్వము, సోమవారం పుడితే ఒక తత్వం అనేటువంటిది ఉంటుందా అనేటువంటిది అడగడం జరిగింది. అయితే ఇక్కడ వార సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే అది ఎంతవరకు ఉంటుంది, అది కాకుండా ఇంకేం చూసుకోవాలి, ఈ ఫలానా వారంలో పుట్టిన వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క వారం గురించి మనం తెలుసుకుందాం. గురుగ్రహము గనక బాగున్నట్లయితే మీలో మంచి గైడ్ చేసే తత్వం ఉంటుంది. అలాగే కొంతమందికి చూడండి, నేను ఫలానా దీంట్లో మంచి లెక్చరర్ అండి, మంచి కన్సల్టెన్సీ సెంటర్ ఉంది అని అంటుంటే వాళ్ళందరికీ గురుగ్రహం బాగుండడం వల్ల ఇవాళ రేపు కాలేజీలు, స్కూల్స్ బ్రహ్మాండంగా వాళ్ళకి నడుస్తున్నాయి. కొన్ని నేను కనుక్కున్నా, చూస్తే వాళ్ళకి 1000 బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే గురుగ్రహం బాగుంది. గురువు బుధుడు ఇద్దరు కనుక బాగుంటే మరింత బాగుంటుంది వాళ్ళకి బిజినెస్ పరంగా, ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్, ట్యూషన్ పాయింట్స్ వీటికి. అయితే గురువుకు ఉండే న్యాచురల్ తత్వం ఏంటి? గురువారం పుట్టారు, ఫైన్. గురువారం పుట్టడం వల్ల కొంత పర్సెంట్ మీలో ఏముంటుందంటే న్యాచురల్గానే ఇన్బిల్ట్గానే మీకు ఎవరికైనా ఏదైనా సరే గైడ్ చేయడానికి, టీచ్ చేయడానికి, వివరించి చెప్పడానికి మంచి అనుకూలత ఉంటుంది గురుగ్రహం వల్ల. అయితే ఇదే గురుగ్రహ రాసుల్లో అధిక గ్రహాలు ఉన్నా కూడా ఈ తత్వం పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ దీని డిస్పోజిటర్ సిస్టమ్ అంటారు. అలాగే గురు లగ్నాలు, ధనస్సు, మీన లగ్నాల్లో పుట్టినా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ గురుగ్రహం బలం పెరగాలండి, ఆల్రెడీ గురువారం పుట్టాను కానీ నాకు ఎందుకో ఆ బలం తక్కువగా ఉంది అంటే దాని అర్థం మీ జన్మజాతకంలో గురువు ఎక్కడో పాడయ్యాడు. పాడవడం అంటే ఎలాగా? పాపగ్రహాలతో ఉండడం, నీచ స్థానంలో ఉంటే అది పాడైనట్టుగా దాన్ని గుర్తించాలి. ఈ గురుగ్రహం యొక్క ప్రభావం పెరగాలంటే మంచి పాజిటివ్గా రావాలి. 10 మందిలో నేను ఒక గౌరవప్రదంగా, ఎందుకంటే గురువు గౌరవానికి కారకుడు. మిమ్మల్ని ఒక వ్యక్తి గౌరవిస్తున్నా అంటే గురుగ్రహం బాగుంటే గౌరవిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ గౌరవాన్ని ఇచ్చేటువంటి గురుగ్రహం బాగుండాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్గా ఏమీ లేదు. మీరు చక్కగా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం ముఖ్యంగా చేయండి. గంధము, పసుపు లాంటివి దానంగా ఇవ్వండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే పసుపు రంగు వస్త్రములు కూడా దానంగా ఇవ్వచ్చు. గోవుకి అరటికాయలు తినిపించడం చేయండి, ఖచ్చితంగా గురుబలం పెరుగుతుంది. అయితే చాలామంది ఇక్కడ గురువారం పుట్టాను కాబట్టి అంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు టైం ఏం తెలియదు, కేవలం గురువారం పుట్టాం కదా గురుగ్రహానికి సంబంధించిన కనకపుష్యరాగం పెట్టేసుకుంటా అంటారు. కానీ ఒకటి, రత్నధారణ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ జన్మజాతకం ఉండాలి. మీ జన్మజాతకంలో గురువు ధనయోగాన్ని ఇస్తున్నాడా, వ్యయయోగాన్ని ఇస్తున్నాడా, అష్టమ సంబంధం అంటే ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఇస్తున్నాడు చెక్ చేసుకొని మీరు రత్నధారణ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా గురుగ్రహానికి సంబంధించిన ఎవరైతే చేస్తారో ఈ యొక్క సాధన, దక్షిణామూర్తి ఆరాధన లేదా గురువులకు సేవ చేయడం ఖచ్చితంగా గురుబలం పెరుగుతుంది. తద్వారా మనకు చూడండి, ఎవరికైనా సరే మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు పంతులు గారిని అడుగుతుంటే ఏమంటే గురుబలం ఎలా ఉందంటే ఈ సంవత్సరం లేదయ్యా అంటుంటారు. అంటే ఏంటి? గురుబలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గురువు బాగున్నాడు, వాళ్ళు ఎక్కడుంటే ఆ యొక్క ప్రదేశాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఆ ఇంట్లో వాళ్ళకి హ్యాపీగా ఉంటారు, కొంచెం స్పిరిచువల్ నేచర్ ఉంటుంది, స్పిరిచువల్గా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. స్పిరిచువాలిటీ గురువు కారకుడు. కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో గురుకేతువులు కనెక్టివిటీ ఉన్నప్పుడు లేదా ఆస్పెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్బిల్ట్గానే స్పిరిచువాలిటీ ఉంటుంది. అంటే వాళ్ళల్లో ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూసేటువంటి తత్వం, ప్రతి ఒక్కరికి ఏదో మంచి చేయాలనే తత్వము, ప్రతి ఒక్కరిని వాళ్ళని గైడ్ చేయాలి, వాళ్ళకి ఏదో మనం మంచి చేసి చూపించాలి. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేయాలి. గురువు బాగున్నాడు అనుకోండి నిస్వార్థంగా చేస్తారు. గురువు పాడైతే మాత్రం వాళ్ళలో కించిత్ స్వార్థం కూడా ఉంటుంది. సో ఇది చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ వారము పుట్టినా వారము యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అంటే ఒక 20 to 30% ఉంటుంది వార ప్రభావం, హోరా ప్రభావం లాగా. మరి దీనికంటే ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఉండేవి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వాళ్ళ జీవితం బాగుండాలనేది ఒక ఆశ ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఏది ఉంటుందంటే వాళ్ళ లగ్న ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లగ్నంతో పాటు లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇప్పుడు ఆదివారం పుట్టాము రవి, సోమవారం పుట్టాము చంద్రుడు, అలాగా కర్కాటక లగ్నం సోమవారం పుట్టాము, అలా కాదని మంగళవారం పుట్టామంటే వృశ్చిక లగ్నం, మేష లగ్నం చూసుకోవాలి. అవి కూడా బలంగా ఉంటే ఇంకా బాగుంటుంది.
అదేవిధంగా ఆ రాసుల్లో ఏదైనా గ్రహాలు ఉన్నాయి అప్పుడు ఆ గ్రహ ప్రభావం ఎక్కువగా వాటి మీద పనిచేస్తూ ఉంటుంది. అలాగే గురువారం పుట్టాము మీన ధను లగ్నాలు, శనివారం పుట్టాము మకర కుంభ లగ్నాలు, శుక్రవారం పుట్టారు వృషభ తులా లగ్నాలు, ఇలా బుధవారం పుడితే మిథున కన్యా లగ్నాల్లో ఉండే గ్రహాలు ఆ రాసులు కనుక బాగుంటే ఆ వారాధిపతి మరింత బలపడతాడు. అయితే దీంతో పాటు చాలామందికి ఏంటంటే ఒక అపోహ, ఏమంటే నేను పుట్టిన వారం మంచి వారం కదా అందుకే నాకు డబ్బులు రావట్లేదేమో అనుకుంటుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ధనం రావడానికి వారానికి సంబంధం లేదు. ధనాధిపతి బాగుండాలి మీ జన్మజాతకంలో. ధనాధిపతి కనుక అద్భుతంగా ఉన్నాడు అంటే మీకు ఆటోమేటిక్గా కలిసి వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ మహాదశలు కూడా రావాలి. న్యాచురల్గా జనరల్గా మనం ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, లైఫ్ గడవడం వేరు. బాగా ధనం సంపాదించాలంటే ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశలు నడుస్తుండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏంటంటే ఉద్యోగం రావట్లేదని బాధపడతాం. వాళ్ళకి 10th లార్డ్, అంతేగాని కేవలం వారాధిపతిని పట్టుకొని కాదు. ఈ వారాధిపతి ఎంతవరకు పనిచేస్తాడంటే మీ యొక్క నేచర్, మీ లుక్, మీలో ఉండేటువంటి ఆ తత్వాన్ని బిల్డ్ చేయడానికి బాగా పనికొస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క వారానికి ఆ వారాధిపతిని బట్టి నేను ఏదైతే మీరు ఆ దేవత ఆరాధన చేసుకోవాలి ఎలా చెప్పానో సేమ్ మీ యొక్క లగ్నం నుంచి పంచమ స్థానంలో ఏ గ్రహం ఉంది అంటే లగ్నం నుంచి 1, 2, 3, 4, 5వ స్థానం అని ఉంటుంది. ఆ 5వ స్థానంలో గ్రహానికి ఉండేటువంటి అధిదేవతను చేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి. రుణరోగ శత్రువుల నుంచి బయటపడతారు. అంటే సన్ ఉన్నాడు అనుకోండి సూర్య భగవానుడిని, చంద్రుడు ఉంటే గౌరీ, కుజుడు ఉంటే స్కందుడిని లేదా సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, బుధుడు కనుక పంచమంలో ఉన్నాడు విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, గురువు అయితే దత్తాత్రేయుడిని లేకపోతే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం, శుక్రుడు అయితే అమ్మవారు, శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని, రాహు అయితే దుర్గా, కేతు అయితే మీరు గణపతిని తలుచుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఏలినాడు శని లేకపోతే కాలసర్ప యోగం ఇవి మాత్రమే పనిచేస్తాయి అనుకోకుండా అసలు మీ జన్మజాతకంలో లగ్నం నుంచి ఏ భావాధిపతి మహాదశ నడుస్తుంది, ఆ భావాధిపతి మహాదశ నడిచేటప్పుడు ఆ దశ ఏ ఫలితం ఇస్తుంది పట్టుకోవాలి. అది వదిలేసి మీరు ఎంతసేపు ఏలినాడు శని ఉంది కాబట్టి ఇలా బాగాలేదు, కాలసర్ప యోగం ఉంది కాబట్టి ఇలా బాగాలేదు అనుకుంటే అది సబ్జెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మరి ఈ వార ఫలితం వారాధిపతి సంబంధించింది అన్నారు కదా అంటే ఇది కూడా కొంత ఎఫెక్ట్ ఇస్తుంది మనిషికి, మీరు చూడొచ్చు కావాలంటే. ఈ వారంలో పుట్టిన వ్యక్తికి ఇలాంటి తత్వాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే దానిలో వాళ్ళు దేన్ని వదిలేస్తే బాగుంటుందని కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా అంటే ఆదివారం పుట్టాము, కొంచెం ఎక్కువగా ఉండే ఒక్కోసారి ఈగో ఎక్కువగా, ఒక్కొక్కసారి రవి కనుక కుజుడితో కలిసాడు ఈగో ఎక్కువగా ఉంటుంది, దాన్ని వదిలేయగలగాలి. అప్పుడు లేకపోతే అదే ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని సంబంధించినటువంటి దేవత ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారాధిపతి యొక్క ఫలితం కూడా మీకు ఎంతో కొంత సపోర్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ వారాధిపతిని బట్టి లలితా సహస్రనామాల్లో ఏమైనా నామం ఉందా అని చెప్పి చూసుకుంటే ఉదాహరణకు ఆదివారంలో పుట్టారనుకోండి మీరు, ఉదాహరణకు లలితా సహస్రనామాల్లో ఓం భానుమండల మధ్యస్థ భైరవీ బగలమాలినే నమః అనే నామస్మరణ చేయండి. ఇది రోజు 40 నిమిషాలు చేయొచ్చు. లేదు సోమవారం పుట్టారు, చంద్రబలం పెరగాలి, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. లేదంటే మంగళవారం జన్మించాను నేను అన్నప్పుడు ఓం స్కందాయ నమః చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు చేయవలసినటువంటిది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః, పరాక్రమాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ఆ యొక్క నామం అనేటువంటిది. అదేవిధంగా బుధవారం పుట్టాము, బుధుడు పాడయ్యాడు, ఉదాహరణకి ఎక్కువ అప్పులు అయిపోతున్నాయి పాడవడం వల్ల, ఎందుకంటే బుధుడు బుద్ధికి లాజికల్ థింక్కి కారకుడు. ఓం అపర్ణాయే నమః, అప్పులు ఖచ్చితంగా తగ్గేలా చేస్తుంది. అదేవిధంగా గురువారం జన్మించామండి, మంచి యోగం కూడా చూసాం, కానీ ఒకానొక టైంలో బాగా ఇబ్బంది కూడా పడ్డాము, గురుబలం లేక సంతానం కలగట్లేదు ఇట్లా అనుకునేటువంటి వారు దత్తాత్రేయుడి యొక్క నామం చేసుకోవచ్చు. లేకపోతే ఓం గురుమండల రూపిణి నమః అని కూడా చేసుకోవచ్చు. శుక్రవారం అయితే కనుక ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ, లేదా ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చేసుకోవచ్చు. అలా కాకుండా శనివారం పుట్టాము అన్నప్పుడు మీరు సాటర్న్ రిలేటెడ్ సంబంధించిన దోషం తగ్గాలి, సాటర్న్ మీకు బాగాలేడు అనుకున్నప్పుడు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.